ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు బీజేపీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరుగుతున్న ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో రామచంద్ర ప్రభు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. 2009 ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం టికెట్పై పోటీ చేసి ఓడిపోయారు. రాబోయే ఎన్నికల్లో రామచంద్ర ప్రభు పోటీ చేయడం ఖాయమైందని సమాచారం. మళ్లీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారా లేదా ఇంకో స్థానం నుంచి బరిలోకి దిగుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకటి రద్దు చేయటం, ఒకటి మేక్ ఇన్ ఇండియా అని అందరిని ఇన్స్పైర్ చేయటం, ఒకటి కరోనా టైంలో ఎంత బాగా రక్షించబడ్డాం, ఎన్ని దేశాలకి టీకాలు పంపించారు. అప్పుడు నరేంద్ర మోడీని ఎప్పుడైతే యోగాని వరల్డ్ యోగా డేగా 21 జూన్గా డిక్లేర్ చేయించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గొప్ప నాయకుడిగా, నంబర్ 1 నాయకుడిగా మన మోడీ గారికి, నరేంద్ర మోడీ గారికి వచ్చింది, పేరు వచ్చింది. అది భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచింది. అలాంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీలో చేరి నేను కూడా ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలపరిచే విధంగా తిరగాలి, చేయాలి అని చెప్పి నిర్ణయం చేసుకొని ఈ బీజేపీలో చేరటం జరిగింది.